స్తోత్ర స్తోత్ర. దేవుడు మాట్లాడే స్థలములో నీవు ఉన్నావు. ఆయన నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఒక క్రైస్తవురాలకి ఒక అన్యురాలు చెప్పిందంట, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అని అడిగిందంట. అవునమ్మా మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటే, ఎప్పుడైనా మీరు వేణుగారి సంఘానికి వెళ్ళారా అమ్మా అందంట ఆవిడ. అన్యురాలు. అమ్మ వెళ్ళలేదమ్మా అంటే, అయ్యో మీకు తెలీదా, అక్కడ దేవుడు మాట్లాడతాడు అని చెప్పిందండి ఒక అన్యురాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్బో, అన్యులకు దేవుడు తెలియచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దామా? ప్రైజ్ ది లార్డ్. అన్యులకు ప్రభు తెలియచేస్తున్నాడు. అమ్మ అక్కడ దేవుడు మాట్లాడతాడమ్మా. నేను ఒకసారి మొన్న క్రిస్మస్కి వెళ్ళాను, ఆ తర్వాత ఫస్ట్ తారీఖుకి వెళ్ళానమ్మా. అక్కడికి వెళ్ళాక ఒక మాట నాకు వచ్చిందమ్మా. ఆ మాట నేను విన్నాను, నాతోనే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అనిపించింది. ఆ మాట నేను నమ్మేశాను, ఇంక ఇంటికి వచ్చాను. ఈ నెలల్లో దేవుడు నాకు ఎన్ని కార్యాలు చేశాడు అమ్మా. అమ్మ ఒకసారి పొండమ్మా, అక్కడికి పొండి అని చెప్పిందంట. ఎవరు? నాకు వినబడలా. స్తోత్రం స్తోత్రం చెప్పండి. అన్యురాలైనా ధన్యురాలే. అన్యురాలైనా, ఎందుకంటే దేవుని మాటను వెతుక్కుంటూ ఆమె ఒక అన్యురాలు ఒక క్రైస్తవురాలకు చెప్పిందంట, అమ్మ అక్కడికి వెళ్ళండి అమ్మా, దేవుడు అక్కడ మీతో మాట్లాడతాడు. స్తోత్రం. అందుకని ఇక్కడ ఒక దైవజనుడిగా నేను నిలబడి మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలదు. ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడకూడదు, ఇక్కడ దేవుడు నాలో నుండి మీతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. గడిచిన శుక్రవారం మన సంఘ బిడ్డ పార్వతి పాత ఊరు నుంచి వస్తుంది అమ్మాయి. శుక్రవారము ఆరాధన ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, సాటర్డే ప్రేయర్ అయిపోయింది. సండే ఆ బిడ్డ ఫోన్ చేసి మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి భయంకరమైన జ్వరము, దగ్గు, ఆయాసం, భయంకరమైనటువంటి అనారోగ్యంతో మంచం మీద ఉండి, ప్రభా ఇంత బలహీనరాలుగా ఉన్నాను, ఉపవాస ప్రార్థనకి రాలేకపోతున్నాను అని ఏడుస్తూ ఆ లైవ్ ప్రేయర్ పెట్టుకొని ఇలా చూసుకుంటుందంట, మంచమే పండుకొని. లేవలేని స్థితి అట, అసలు లేవలేని స్థితి, నిలబడలేని స్థితి, కూర్చోలేని స్థితి, ఏ పని చేసుకోలేని స్థితి. అలాంటి స్థితిలో ఆ మంచం మీద లైవ్ పెట్టుకుని ఏడుస్తూ, ప్రభా నీ సన్నిధికి రాలేదు, బలహీనరాలు అయిపోయిన ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే, శుక్రవారం నైట్ ప్రేయర్లో పార్వతి ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని ఒక మాట వచ్చిందంట. చప్పట్లు కొట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిందా పార్వతి? ఈ ఆరాధనకు వచ్చిందా పార్వతి? అసలు నాకు బాగాలేదని మీకు తెలియదండి, అసలు మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. పనికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి వచ్చి మంచం మీద శవంలా పడున్నాను, ఎవరికి ఫోన్ చేసే ఓపిక కూడా లేదు నాకు. ఆ మంచం మీద ఆ వాక్యం పెట్టుకొని, అది తలగడమే పెట్టుకొని అలా పండుకొని ఉన్నాను. ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నీ బలహీనత యావత్తు నేను తీసివేస్తానని ప్రభు మాట్లాడేసరికి నిజంగా ప్రభు నన్ను చూచాడు, ప్రభు నాతో మాట్లాడాడు అనుకున్నాను. వెంటనే నాకు స్వస్థత వచ్చింది అని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. నాకు తెలియదు ఆమెకు బాగాలేదని, కానీ దేవునికి. అందుకే నీ స్థితి ఎరిగిన దేవుడు నీతో మాట్లాడతాడు ఈరోజు. అందుకే నీ మనస్సు లక్ష్యం ఉంచి, ప్రభు ఏం మాట్లాడతాడు, దేవుడు ఏం మాట్లాడతాడు అని నీ మనస్సు పెట్టి దేవుని మాటలు వినాలి. గత ఆదివారము మన చర్చికి కిడ్నీ ప్రాబ్లంతో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి స్వస్థత వచ్చిందట, చనిపోతుంది అనుకున్న అమ్మాయి బ్రతికిందట అని సాక్ష్యం చెప్పాను. ఎంతమంది విన్నారు? చేయి చూపించండి. ఆ అమ్మాయి ఎవరో? పద్మ సహోదరి పద్మ మండపాక నుంచి వస్తుంది. ఈ పద్మ యొక్క పద్మ తోటి కోడలు కుమార్తె అట ఆమెకి క్రియాటినిన్ లెవెల్స్ 6కి వెళ్ళిపోయినాయి అంట. క్రియాటినిన్ లెవెల్స్ 6కి వెళితే కిడ్నీలు 80% పోయినట్టే. ఎలా అయిపోయిందంట? సోమవారము ఈ అమ్మాయి తోటి కోడలు ఆ పాప వచ్చారనమాట.
ఆ అమ్మాయి ఆ సమయం వచ్చేసరికి నల్లగా మాడిపోయి గాలేస్తే ఎగిరిపోయేటట్టు అయిపోయిందట. ఒక స్పూనుడు నీళ్లు పోస్తే ఒక బకీటుడు వాంతి అయ్యేదట. అదేనా ఆమె చెప్పారు? ఆవిడ చెప్పింది అదేనా? అలాంటి పరిస్థితిలో వచ్చిందట. ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డ వయసు ఎంత? 2వ సంవత్సరం. 2వ సంవత్సరం బిడ్డట. అలాంటి మరణకరమైన పరిస్థితుల్లో ఈ సహోదరి చెప్పి, మా మందిరానికి రా, మా దైవజనులు ప్రార్థన చేస్తారు, నీకు స్వస్థత కలుగుద్దని చెప్తే ఆ బిడ్డ అంత భయంకరమైన పరిస్థితిలో వచ్చింది. కానీ నిజంగా చూస్తే అసలు ఆమె కిడ్నీలు రిపేర్ అయ్యి ఆమె నార్మల్ అయిపోయింది. ఆమెకు ఒకప్పుడు కిడ్నీ బలహీనత ఉందంటే ఎవ్వరూ నమ్మరు, అంత సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభువు గొప్పవాడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు దువ్వ గ్రామం నుంచి వచ్చారు. పెద్ద కాపుల కుటుంబం అట వాళ్ళది. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా మరి ప్రభువుని ఎరగని వాళ్ళే, కానీ వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ యొక్క దేవుని పట్టణాల్లో ఎంతమంది ప్రజలుండగా సారేపతు గ్రామానికి వెళ్ళి సారేపతు విధవరాల్ని కరుణించినట్టుగా దేవుని ఎరగని ప్రజల్ని దేవుడు దర్శిస్తున్నాడు. నమ్ముతారా ఈరోజు ప్రభు నాతో మాట్లాడతాడని? నమ్మేవారు చేయి చూపించండి. మీ చేయి ప్రభుకు చూపండి. వేణుగారికి కాదండి ఇది, యేసయ్యకు మీ చేయి చూపించండి. స్తోత్రం కలుగునుగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రవచనాత్మకమైన వాగ్దాన వాక్యాన్ని మీకు చూపిస్తున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో నుండి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు తన దాసుని ద్వారా నీకొక వర్తమానం పంపిస్తున్నాడు. గాడ్ ఈజ్ సెండింగ్ ఏ మెసేజ్ త్రూ హిస్ సర్వెంట్. ఆయన దాసుని ద్వారా ప్రభు నీకు ఒక కబురు పంపిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట భయపడొద్దు. పరిశుద్ధ లేఖనములో భయపడొద్దు అనే మాట 365 సార్లు ఉంది. ఎందుకు 365 సార్లు ఉందంటే నీ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో నీకు ఒక భయం అనేది కలుగుతూ ఉంటుంది. నీ భయాలన్నిటికీ దేవుడిస్తున్న సమాధానం ఏమిటంటే భయపడొద్దు. ఆమెన్ చెప్పు. స్తోత్రం. వారిని చూచి దిగులు పడొద్దు. వేటిని చూచి నువ్వు దిగులు పడుతున్నావు? ఏ సమస్యలను చూసి నువ్వు దిగులు పడుతున్నావు? ఏ వ్యక్తుల్ని చూచి నువ్వు దిగులు పడుతున్నావు? వ్యాధుల్ని బట్టి దిగులు పడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి దిగులు పడుతున్నావా? నీ శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి దిగులు పడుతున్నావా? నా వయసు భయపడిపోతుంది, నా జీవితం చర్మాంకానికి వచ్చేస్తుంది, ఇంకా నా కుటుంబంలో నేను ఇంకా ఏ పని ఏది కూడా సంపూర్ణం కాలేదు, నా పిల్లలకి ఇంకా పెళ్ళి కాలేదు, ఒక గూడు అనేది అమరలేదు, నా బిడ్డల జీవితంలో కానీ నా జీవితంలో కానీ సంతోషం లేదని దిగులు పడుతున్నావా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు. వేటిని చూచి ఎవరిని చూచి నువ్వు దిగులు పడుతున్నావో వాటి కోసం లేదా వారి కోసం నువ్వు దిగులు పడొద్దు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. నీతో కూడా నేను వస్తాను అన్నాడు. సంతోషం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, నీతో కూడా నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ విత్ యూ. నీతో కూడా నేను వస్తున్నాను. నువ్వు ఏ పరిస్థితుల నిమిత్తంగా భయపడుతున్నావో, ఏ పరిస్థితుల కోసం దిగులు పడుతున్నావో వాటన్నిటిలో నుండి నీకొక విడుదల ఇవ్వడానికి ఈరోజు నీతో కూడా నేను వస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు. నమ్ముదామా? నమ్ముదామన్న వాళ్ళు చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భయపడొద్దు, దిగులొద్దు.
ఈ దిగులు పెట్టుకున్నావంటే నీ ఒంటికి నష్టం, నీ శరీరానికి రకరకాల అనారోగ్యాలు నీ శరీరం మీద దాడి చేస్తాయి. నీకు ఒక మానసిక ఒత్తిడి అనేది కలిగిందంటే అది నీ శరీరంలో అనేక రకాలైన నష్టాలు తీసుకొస్తాయి. ఒకవేళ ఒక తండ్రిగా నీ కొడుకు గురించి బాధపడుతున్నావా? ఏంటి నా బిడ్డ జీవితం ఎలా ఉందని ఒక తండ్రిగా చింతపడుతున్నావా, దిగులు పడుతున్నావా? నీతో కూడా నీ దేవుడైన యెహోవా రాబోతున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతా నిన్ను విడిచిపెట్టొచ్చు, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టొచ్చు. అందమున్న రోజు నీ చుట్టూ ఉంటారు, ఆరోగ్యం ఉన్న రోజు నీకు జేజేలు కొడతారు, ఆస్తి ఉన్నప్పుడు నిన్ను ఆహా ఓహో అంటారు, నీకు పదవి ఉన్నప్పుడు నీకు అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా నీ చుట్టూ చేరుతూ ఉంటారు. అందం పోయినా, ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, ఆరోగ్యం పోయినా, పదవి పోయినా, అధికారం పోయినా, ఏం పోయినా, ఎప్పుడో నీకు జేజేలు కొట్టిన వాళ్ళు ఇప్పుడు నిన్ను తీసి పక్కన పెడతారు, నీ ముఖం కూడా చూడరు. అది మానవ నైజం. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అయితే నీ జీవిత కాలమంతా నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మన వాక్యాంశం, దేవుడు నీకు తోడుగా రావాలంటే, చెప్పండి వాళ్ళ వర్తమానం పేరు చెప్పండి కొంచెం గట్టిగా. దేవుడు నీకు తోడుగా దేవుడు రావాలి. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుడు ఎప్పుడు నీకు తోడుగా వస్తాడు? దేవుడు నీకు ఎలా తోడుగా వస్తాడు? నా మాట అర్థం చేసుకుంటున్నారా? దేవుడు నీకు తోడుగా వస్తేనే నీ జీవితంలో ఏ విజయమైనా నువ్వు చూడగలుగుతావు. ఈరోజు వరకు నీ జీవితంలో నువ్వు సంతోషించే ఆ కార్యాలన్నీ దేవుడు నీకు తోడుగా ఉండబట్టే జరిగాయి. అది నీ గొప్పతనం కాదు, అది నీ బలము కాదు, అది నీ జ్ఞానం కాదు, అది నీకున్న ఏ ఆధిక్యత కాదు. దేవుడే నీకు తోడుగా ఉండబట్టి నీ జీవితంలో ఈ కార్యాలన్నీ జరిగాయి. హలో, స్తోత్రం చెప్పండి. అవును పాస్టర్ గారు, దేవుడు నాకు తోడుగా ఉండబట్టే ఈ కార్యాలన్నీ జరిగినాయి అన్న వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరస్వతమ్మ నిలబడు. ఆమె చిన్న కుమారునికి పిల్లలు లేరు, 9 సంవత్సరాలు. గత సంవత్సరం ఒక రోజున ఆ కొడుకే వచ్చి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వెళుతున్నావు దేవుడి దగ్గరికి, నాకు పిల్ల లేరు, పీచు లేరు, ఏమీ లేరు, నేను రమ్మన్న చోటికి రావాలి, నువ్వు చేయమన్న చోటుకి నేను చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడాడు. అవునా? ఒరే, నన్ను చంపేరా బాబు, నేను సావనన్నా చచ్చిపోతాను కానీ నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అన్నా కూడా చాలా భయంకరంగా నలిగిపోయింది ఆ బిడ్డ. గత ఆదివారం మీ సాక్ష్యమే నేను మర్చిపోయాను చెప్పడం, అందరి గురించి చెప్పాను. ఆ రోజు శుక్రవారం సాయంత్రం ఏడుస్తూ సన్నిధికి వచ్చింది. ఏడుస్తూ సన్నిధికి వచ్చి సన్నిధిలో పడి ఏడుస్తుంది బిడ్డ. ఎన్నైనా నా పరిస్థితి ఇలా ఉంది, నా కొడుకు ఇలా శోధించేస్తున్నాడు, అదిగో నువ్వు వెళ్తున్నావు, నాకు ఏంటి పరిస్థితి అని. వద్దు, ఇంకదేం కాదు, నువ్వు దారి మారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు ప్రభు మాట్లాడాడు, నా కుమార్తె, నేను అద్భుతం చేయబోతున్నాను, నేను ఒక గొప్ప కార్యం నేను చేయబోతున్నాను, నీ అవమానాన్ని తీసివేయబోతున్నాను, ఇదిగో నీ కుమారుడి కుటుంబాన్ని నేను దర్శించబోతున్నాను అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన ఆ నెలలోనే తన కోడల్ని ప్రభు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలస్యమైందేమో, బిడ్డను వడ్డీ వేసి కవల పిల్లల్ని దేవుడు దయచేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా. ఆలస్యమైంది కదా మరి, అందుకని దేవుడు ఆమె కన్నీటిని చూచి వాగ్దానం ఇచ్చి చక్కటి 2 బిడ్డల్ని దేవుడు దయచేశాడు.
కూర్చోమ్మా. దేవునికి స్తోత్ర. ఆయన నీ నిందల్లోకి వచ్చే దేవుడు. ఆమేన్. నీ అవమానాల్లోకి వచ్చే దేవుడు, నీ వ్యతిరేకమైన పరిస్థితుల్లోకి వచ్చే దేవుడు. నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు ఏదైనా అనుకోవచ్చు, నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో ఎన్నో మాట్లాడుకోవచ్చు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీతో కూడానే వస్తాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆశ కోల్పోయావు నువ్వు, ఇంక ఇది నాకు జరగదనుకుంటున్నావు. నీతో నేను మాట్లాడుతున్నాను, ఇంక ఇది నాకు జరగదు, నా జీవితంలో ఈ సంతోషం నేను చూడలేను, నా కుటుంబంలో ఈ పరిస్థితిగా మారదు అని నువ్వు అనుకుంటున్నావు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేనికోసం భయపడుతున్నావో, నువ్వు దేనికోసం దిగులు పడుతున్నావో, నీతో కూడా వస్తాను, నిన్ను విడువక ఎడబాయక నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. ఏది నీ జీవితంలో ఒక ముళ్ళుగా ఉందో, ఏది నీకు ఒక ముళ్ళు అనిపిస్తుందో, ఆ ముళ్ళును నేను తీసివేయబోతున్నాను, సమాధానం ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇదే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుము అని ఇజ్రాయేలీయులందరి ఎదుట అతనితో, స్తోత్రం, నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందు దేవుడు వెళ్ళడం ఇష్టమేనా? చెయ్యిలా ఓపండి ఇష్టమన్న వాళ్ళు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను విడువను ఎడబాయన నాకు వాగ్దానం ఇస్తున్నాడంటే మరి నా జీవితంలో ఎంత ఆనందం అండి. భయపడకు, ఫియర్ నాట్, నైదర్ బి డిస్మేయిడ్. విస్మయమొందకు, విరిగిపోకు, జారిపోకు. ఆత్మీయతలో నుండి దేవుడు కార్యం చేసి ఆ సమయం వస్తుందనగా ఈలోగానే ఏదో నీ సొంత దారిలో వెళ్ళిపోకు. నీకు తోడుగా నేను వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆదికాండం 28వ అధ్యాయం 20-21 వచనాల్లో ఒక ఆయన ప్రభువును ఒకటి అడుగుతున్నాడు చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారమును యెహోవా నాకు దేవుడై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు యాకోబు. బెయేర్షెబా అరణ్యములో ఒంటరివాడైపోయాడు. ఇంటి గడప దాటి బయటకు వెళ్ళడం యాకోబుకు తెలియదు. కానీ తన అన్నగారు చేసిన దుశ్చర్యను బట్టి తన ఇంటిని విడిచి బయటకు వెళ్ళవలసిన పరిస్థితి యాకోబుకు వచ్చింది. అర్ధరాత్రి అరణ్యములో, బెయేర్షెబా అరణ్యములో ఒక చెట్టు క్రింద ఒక రాయిని తలగడగా చేసుకొని ఆ రాయి మీద తల పెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఒక కల వచ్చింది. ఆ కలలో దేవాతి దేవుడు ప్రత్యక్షమై యాకోబుకు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు వెళ్ళే ప్రతి చోట నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి మరల క్షేమముగా ఈ స్థలానికి నేను తోడుకొని వస్తాను అని ఆ యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం పొందుకున్నాక యాకోబు లేచి అంటున్నాడు, ఇది పరలోకపు గవిని, ఇక్కడ దేవుడున్నాడు అని తన మనసులో అనుకుంటున్నాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడాలి. మనం కూడా అదే కోరుకుంటాం. దేవుడు తోడుగా ఉంటే
నా కుటుంబం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. దేవుడు తోడుగా ఉంటే నా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. దేవుడు తోడుగా ఉంటే నా వ్యాపారం అంతకంతకు వర్ధిల్లుతుంది. దేవుడు తోడుగా ఉంటే నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే నేను వేసే ప్రతి అడుగులో దేవుడు నాకు తోడుగా రావాలి. నాకు వినబడ్డంలా ఎవరు తోడుగా రావాలి? దేవుడే తోడుగా రావాలి. దేవునికి స్తోత్రం. మన నమ్మకం మనుషుల మీద కాదు, మన నమ్మకం రోజుల మీద కాదు, మన నమ్మకం అమావాస్య పౌర్ణమి పాడ్యముల మీద కాదు, మన నమ్మకం చేతికి పెట్టుకున్న ఉంగరాల మీద కాదు, మన నమ్మకం ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయల మీద కాదు, మన నమ్మకం షాపు ముందు వేలాడదీసిన నిమ్మకాయ ఎండిమిరపకాయల మీద కాదు, మన నమ్మకము మహిమగల దేవుని మీద అన్నవారు చప్పట్లు కొట్టండి. స్తోత్రం చెప్పండి. నేను ఆయన్ని నమ్ముతున్నానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రభువా, నిన్ను నమ్మే ముందుకు వెళుతున్నాను ఆయన, నిన్ను నమ్మే ఈ పనిని ప్రారంభిస్తున్నాను ప్రభువా, నిన్ను నమ్మే ఈ ఇల్లు కట్టుకుంటున్నాను ప్రభా, నిన్ను నమ్మే నా బిడ్డను ఒక దారి చేయటానికి ముందుకు వెళుతున్నాను ప్రభా, నువ్వు నాకు తోడుగా రావాలి తండ్రి. ఎంతమంది తోడుగా రావాలా? దేవుడు తోడుగా రావాలా? నీ కుటుంబానికి తోడుగా రావాలా? ఈ వారము నుండి నీ ఇంట్లో ఉన్న బిడ్డలు స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారు, దేవుడు తోడుగా వెళ్ళాలా? తోడుగా రావటానికే దేవుడు మాట్లాడుతున్నాడు, చెయ్యి విడిచిపెట్టడానికి కాదు. తోడుగా రావటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, తోడుగా ఉండడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను వస్తాను, తోడుగా ఉంటాను, నా సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాను అని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా ఇర్మియా దైవజనుడా, నెబుకద్నెజరు మహారాజు మన మీదకి యుద్ధానికి రాబోతున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడో లేదో, ఈ యుద్ధములో మనము గెలుస్తామో లేదో, ఒక్కసారి దేవుడు మనకు తోడుగా ఉంటాడా లేదా, మనం ఈ పోరాటంలో గెలుపొందుతామా లేదా, ఒక్కసారి నువ్వు దేవుని యొద్ద కనిపెట్టి మాకు చెప్పు అని అడుగుతున్నారు. మీలో ఎవరైనా అడుగుతారా, ప్రభు మాకు తోడుగా ఉంటాడండి, మాకు ఇలాంటి ఆలోచన ఉంది, మాకు ఇలాంటి తలంపు ఉంది, దేవాతి దేవుడు మాకు తోడుగా ఉంటాడా, దేవాతి దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడా, దేవాతి దేవుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ద్వారం తెరుస్తాడా? ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఏ మనుషుడు కాదు, దేవుడే నీకు తోడుగా రాబోతున్నాడో. హల్లెలూయా. ఉన్నతమైన ఆకాశ మహాకాశాలు పట్టజాలని అద్భుతకరుడైన ఆ దేవుడే తన హస్తాన్ని నీకు తోడుగా ఉంచబోతున్నాడు. 2006 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించేసరికి సూరిబాబు మహిమ ఇద్దరే విశ్వాసులు. అదిగో వచ్చింది చూడండి, నిలబడమ్మా నువ్వు కూడా. ఎంతమంది అమ్మా 2006లో? ఇద్దరే. ఎవరెవరు? సూరిబాబు మహిమ. మహిమను బట్టి వాళ్ళ అమ్మగారు, అమ్మ వచ్చిందా? ఆ ఇద్దరు, ఈశ్వరమ్మ గారు సూరిబాబు, వాళ్ళొక ఇద్దరు వీళ్ళొక ఇద్దరు, మొత్తం ఎంతమంది? అంతే. ఈ నలుగురితో మొదలైంది సేవ, ఈ నలుగురితో మొదలైంది పరిచర్య, ఈ నలుగురితో దేవుని యొక్క వాగ్దాన పరిచర్యని ప్రారంభించాం. ఆ రోజు ప్రభు అన్నాడు, విస్తారమైన జనాంగము రాబోతున్నారు, అద్భుత కార్యాలు చేయబోతున్నాను, ప్రవచనాత్మకమైన పరిచర్య జరగబోతుంది, వేలాది మంది దీవించబడతారు, నా దాసునిలో నుండి నేను ప్రజలతో మాట్లాడతాను, సంఘములో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తానని ప్రభు మాట్లాడాడా? మహిమ అమ్మా మాట్లాడాడు. ఏది మాట్లాడాడో తోడుగా వస్తూ అవన్నీ ఆయనే జరిగిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఒక సున్నైన ఒక పొల్లైన దేవుని మాట, దేవుడు మాట్లాడినప్పుడు అది దేవుడే మాట్లాడాడని ఆ మాటను పట్టుకోవాలి. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. హల్లెలూయా. మాట్లాడేది మనిషి కావచ్చు, నరమాత్రుడు కావచ్చు, కానీ మాట్లాడిస్తున్నవాడు మాత్రం దేవుడే అని నువ్వు గ్రహించాలి. అది నువ్వు గ్రహించి దేవుని మాట గనక నువ్వు పట్టుకోగలిగితే, ఆ రోజు నుంచి ప్రభువా ఇదిగో నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ప్రభువా నువ్వు నాకు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, ఈ ప్రవచనం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఆ వాగ్దానం నెరవేర్చి తండ్రి అని ప్రతిరోజు నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీతో కూడా వస్తాడు. నీకు సెలవిచ్చిన ప్రతి కార్యాన్ని ఆయనే జరిగిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా.